Hello Andy, myself Dr. Amulya, working as a fertility consultant at Sri Fertility Himayatnagar branch. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఓవులేషన్ ప్రొటెక్షన్ కిట్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, అది వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, దాంట్లో పిట్ ఫాల్స్ అండ్ లిమిటేషన్స్ ఏంటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెన్సీ కలగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఓవులేషన్, అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వడాన్ని ఓవులేషన్ అంటారు. సో ఈ ఓవులేషన్ని ప్రిడిక్షన్ చేసే కిట్స్ అంటే ఓవులేషన్ రిలీజ్ అయ్యే 12 to 36 hours ముందర నుంచి మనకి ఒక హార్మోన్ LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అది బ్లడ్ అండ్ యూరిన్లో మనకి కనబడడం జరుగుతుంది. సో ఈ యూరిన్లో కనిపించే LHని మనం ఒక కిట్లో యూస్ చేసినప్పుడు ఒకవేళ యూరిన్లో LH హార్మోన్ డిటెక్ట్ అయితే మనకి ఆ కిట్లో 2 lines అనేవి రావడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు వాడాలి అన్న గురించి మనం మాట్లాడదామండి. ఇప్పుడు LH అన్నది మనకి యూరిన్లో అండ్ బ్లడ్లో వచ్చినప్పుడు మాత్రమే మనకి అది పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫరబుల్. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం విమెన్ ఒక ఈవినింగ్ చేసుకుంటారు, LH నెగిటివ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇంటర్కోర్స్ చేయకుండా ఆ ఫర్టైల్ విండో మిస్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నవి ఆ మంత్కి 0 అయిపోతాయి. సో ఈ లిమిటేషన్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ డే ఆఫ్ సైకిల్ అంటే ఏ రోజైతే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందో ఆ రోజే ఒకసారి LH కిట్ అన్నది యూస్ చేయండి, అంటే ఓవులేషన్ ప్రొటెక్షన్ కిట్ అనేది యూస్ చేయండి. ఆ రోజు కూడా మనకి 2 lines వచ్చింది అంటే మీనింగ్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ PCOS లాంటి విమెన్ అంటే PCOS ఉన్న విమెన్లో LH అన్న హార్మోన్ చాలా అధికంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి డే 1 అంటే ఓవులేషన్ టైంలో ఉండాల్సిన క్వాంటిటీ ఆఫ్ LH మనకి డే 1 ఆఫ్ సైకిల్లో కూడా ఉంటుంది కాబట్టి LH కిట్ పాజిటివ్ వస్తుంది. సో డే 1 ఆఫ్ సైకిల్లో కూడా అంటే పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే కూడా మనకి LH కిట్లో పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి మిడిల్ ఆఫ్ ద సైకిల్లో మనం LH కిట్ చేసినప్పటికీ కూడా పాజిటివ్ వస్తుంది కాబట్టి అది ఎగ్జాక్ట్ ప్రిడిక్ట్ చేయదు, అంటే ఎగ్జాక్ట్గా టైమ్ ఆఫ్ ఓవులేషన్ చెప్పలేదు కాబట్టి. సో PCOS విమెన్లో ఎవరికైతే డే 1 పాజిటివ్ వస్తుందో వాళ్ళకి LH కిట్ అనేది ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ LH అన్న హార్మోన్ ఫ్యూ అవర్సే రైజ్ అవుతుంది, ర్యాపిడ్గా రైజ్ అవుతుంది అండ్ ర్యాపిడ్గా ఫాల్ అవుతుంది. యూరిన్లో కనిపించడానికి దాని పీక్ వచ్చినప్పటి నుంచి యూరిన్లో కనిపించేదానికి టైము 6 to 12 hours టైం ఉంటుంది. ఇన్ కేస్ విమెన్ LH రైజ్ అన్నది midnight 2 or 3 o'clock అయ్యింది అనుకోండి, బట్ కానీ తన కిట్ ఈవినింగ్ టైం చేసుకుంది, సో నెగిటివ్ వచ్చింది, సో వాళ్ళు భార్యాభర్తలు కలవలేదు, ఇంటర్కోర్స్ చేయలేదు, సో అప్పుడు ఆ ఓవులేషన్ టైం మిస్ అయిపోయింది అండ్ సేమ్ టైం ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి నలిఫై అయిపోతాయి. ఇట్ ఈస్ అందుకని ఎప్పుడు LH కిట్ యూస్ చేస్తున్న కపుల్స్ మార్నింగ్ టైం ఒకసారి చేసుకోవాలి అండ్ ఈవినింగ్ టైం ఒకసారి చేసుకోవాలి. సో దట్ ఈ ఫర్టైల్ విండో అన్నది మనం మిస్ అవ్వకుండా ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ ఇంటర్కోర్స్ మనము చాలామంది కపుల్స్ ఏం చేస్తూ ఉంటారు, ఈ LH కిట్లో 2 lines వచ్చే వరకు దే విల్ నాట్ ప్లాన్ దేర్ ఇంటర్కోర్స్. సో ఆ 2 lines వచ్చాకనే కలుద్దాం అన్నట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల పిట్ ఫాల్ ఏంటి అంటే ఈ LH హార్మోన్ అనేది మనకి ర్యాపిడ్ ఫాల్ అండ్ రైజ్ వల్ల కొన్నిసార్లు మీరు ఈవినింగ్ చేసి నెగిటివ్ వచ్చినప్పుడు మీరు కలవలేదు, సో దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్స్ 0 అయిపోతుంది. అండ్ సేమ్ టైం అంటే ఓవులేషన్ అయ్యే 48 hours ముందర సైంటిఫికలీ ప్రూవెన్ అండి హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఉంటుంది. సో ఎందుకు మనకి ఈ 48 hours బిఫోర్ ఓవులేషన్ అన్నది ఇంపార్టెంట్ టైం అంటే ఓవులేషన్ టైంలో మనకి ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ వల్ల సర్వైకల్ మ్యూకస్ అంటే సర్విక్స్ ఎక్కడి నుంచి అయితే మనకి స్పర్మ్స్ యూట్రస్ లోపలికి వెళ్ళాలో ఆ సర్వైకల్ మ్యూకస్ అనేది థిక్ అవ్వడం జరుగుతుంది అండ్ దానివల్ల స్పర్మ్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ పైకి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ సేమ్ టైం సర్వైకల్ మ్యూకస్లో స్టోరేజ్ ఆఫ్ స్పర్మ్స్ అనేది తక్కువ ఉండడం వలన మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తక్కువ దాన్ ఫర్టైల్ పీరియడ్ విచ్ ఇస్ 48 hours బిఫోర్ ఓవులేషన్ ఇస్ హయ్యర్ ఛాన్సెస్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి లిమిటేషన్స్ అంటే పిట్ ఫాల్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఓవులేషన్ ప్రొటెక్షన్ కిట్, దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్లో యూస్ చేసే వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొన్నిసార్లు స్ట్రిక్ట్గా యూస్ చేసే వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ ఓవులేషన్ ప్రొటెక్షన్ కిట్స్లో ఫాల్స్ పాజిటివ్స్ అండ్ ఫాల్స్ నెగిటివ్స్ అండ్ 2 categories ఉంటాయండి. సో ఫాల్స్ పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి, ఓవులేషన్ అన్నది
అవ్వలేదు, బట్ స్టిల్ మనకి కిట్లో 2 లైన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ PCOS విమెన్లో హై LH యాక్టివిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డే 1 చేసినప్పుడు కూడా 2 లైన్స్ వస్తాయి, ఓవులేషన్ లేకపోయినా కూడా 2 లైన్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. సో వాళ్ళలో ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకెవరికి ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి అంటే సో ఏదైనా ఇంజెక్టబుల్స్ అంటే ఇంజెక్షన్స్ విత్ LH యాక్టివిటీ ఉన్న ఇంజెక్షన్స్ ఏమైనా డ్రగ్స్ వేసుకుంటున్నప్పుడు కానీ, అండ్ లేకపోతే డీహైడ్రేషన్ వల్ల చిన్న మినిమల్ క్వాంటిటీ ఆఫ్ LH ఉన్న అది కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వల్ల మనకి అది 2 లైన్స్ వచ్చేలాగా క్వాంటిటీ వచ్చినా కూడా ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి. సో ఫాల్స్ నెగిటివ్ అంటే ఏంటి అంటే LH యాక్టివిటీ ఉంది బట్ కానీ మనకి 2 లైన్స్ అనేది రాలేదు. సో అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇన్ఫ్రీక్వెంట్ టెస్టింగ్, అంటే యాజ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు LH యాక్టివిటీ మిడ్ నైట్ అయ్యింది బట్ కానీ మనం టెస్టింగ్ ఈవినింగ్ చేసాం. సో దానివల్ల ఏమవుతుంది, LH అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ట్రాన్సియంట్గా రైజ్ అయ్యి మళ్ళీ ట్రాన్సియంట్గా ఫాలో అవుతుంది. సో ఈ పీరియడ్ని మనం మిస్ చేసేసాం. సో దానివల్ల మనకి ఈవినింగ్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చింది. సో దీనికోసం దీన్ని ఫాల్స్ నెగిటివ్స్ ప్రివెంట్ చేయాలి అంటే మనం టెస్టింగ్ 2 టైమ్స్ చేసుకోవాలి, మార్నింగ్ అండ్ సేమ్ టైం ఈవినింగ్ కూడా చేసుకోవాలి. సో దానివల్ల ఫాల్స్ నెగిటివ్స్ అనేది మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని లిమిటేషన్స్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఫర్టిలిటీ కన్సల్టెంట్స్ ఓవులేషన్ ప్రొటెక్షన్ కిట్స్ అనేవి సజెస్ట్ చేయరు. సో ఓవులేషన్ కిట్స్ బదులు వాట్ వీ సజెస్ట్ ఇస్ ఫర్టైల్ పీరియడ్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ అండ్ చేయడం వలన హై ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటాయి. అండ్ సేమ్ టైం మనకి ఈ ఓవులేషన్ టైంని క్యాల్కులేట్ చేసుకునే మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి ప్రెషర్ లేకుండా ఈ ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ వల్ల ఈ ఫర్టైల్ విండో ఏదైతే 48 అవర్స్ బిఫోర్ ఓవులేషన్ ఉంటుందో పీక్ ఫర్టైల్ విండో, సో అది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్స్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మిస్లీడ్ అవ్వకుండా ప్రాపర్గా టైమ్డ్ ఇంటర్కోర్స్ చేయడం వలన వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం సైంటిఫికల్లీ ఎప్పుడు ఓవులేషన్ ప్రొటెక్షన్ కిట్స్ యూస్ చేస్తాము రికమెండెడ్ ఎప్పుడు పీరియడ్ అంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే భార్యాభర్తలు దూరంగా ఉంటారు అంటే డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ అండ్ టైం చేసుకొని వాళ్ళు దే హ్యావ్ టు కమ్ ఫర్ ఓవులేషన్ టైంలో కలవడానికి రావాలనుకున్నప్పుడు కానీ అవి యూస్ఫుల్. అండ్ సేమ్ టైం కొంతమందికి టైమింగ్ ఆఫ్ ఐయుఐ టైమింగ్లో కూడా ఏ టైంలో చేయాలన్న దాని గురించి కూడా ఓవులేషన్ ప్రొటెక్షన్ కిట్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. అండ్ HIV పాజిటివ్ కపుల్స్ ఎవరైతే HIV పాజిటివ్ కపుల్స్ ఉంటారో సో వాళ్ళల్లో ఇంటర్కోర్స్ వలన HIV పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఛాన్సెస్ ఆఫ్ ఇది తగ్గించడానికి కోసం వాళ్ళ నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ తగ్గించడం కోసం ఓవులేషన్ ప్రొటెక్షన్ కిట్స్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఓవులేషన్ ప్రొటెక్షన్ కిట్స్ గురించి ఓవులేషన్ కిట్స్ ఆర్ LH కిట్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.